ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు అక్రమాల కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఈడీ విచారణకు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ విచారణ చేపట్టనుంది. కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలు పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారని, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో కేసు నమోదైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులు కూడా కొట్టివేయడం కేటీఆర్ కు ఎదురు దెబ్బగా మారింది. ఏసీబీ, ఈడీలు ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి ఎక్స్ చైర్మన్ నాగేందర్ గారు, అలాగే బీజేపీ నుంచి అమర్నాథ్ గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్కారం నాగేందర్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు. నమస్తే అండి. మరి కాసేపట్లో ఈ ఫార్ములా కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు కాబట్టి మరి ఏంటి విచారణ ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు ఈ రోజు? ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఈ 1 year పరిపాలన లోపల ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తుండ్రో ఆ ఇచ్చిన 6 గ్యారంటీలను కానీ లేక ఇచ్చిన 420 హామీలు కానీ వీటన్నిటినీ ఎక్కడ కూడా చర్చ జరగకూడదు. ఎవరైతే చర్చ చేస్తుంటారో, ఎవరైతే గట్టిగా వాయిస్ వినిపిస్తుంటారో వాళ్ళ మీద అనేకమైన క్రిమినల్ కేసులు పెట్టాలి, అనేకమైన ఒత్తిళ్లు తీసుకురావాలి, వాళ్ళని అణచివేయాలి అనే ఫార్ములా ఈ 1 year లో జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కేటీఆర్ గారు ఏదైతే అసెంబ్లీలో కానీ బయట కానీ లోపల కానీ ఏ విధంగా అయితే ఆయన ప్రశ్నించడం జరుగుతుందో ఆయనను అణచేయాలి అనే ఉద్దేశంతో గత ఈ 1 year లోపలనే 6 కేసులలో అతను ప్రయత్నం చేయడం జరిగింది. ఏదో ఒక రకంగా లాస్ట్కి ఏం లేకుంటే జనవరిలో ఫామ్ హౌస్ పెడితే ఆ ఫామ్ హౌస్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి, లేకుంటే ఆడ వాళ్ళ బామ్మర్ది దావత్ చేసుకుంటే అక్కడికి కూడా ఆయన వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఏదో పెట్టి పోలీసు వాళ్ళతోనే ఏదైనా పంపించేసి ఆ విధంగా చేయాలి. ఎంతవరకు అంటే పూర్తిగా లాస్ట్ స్టేజ్ వరకు కూడా అరెస్ట్ చేయాలి, అతన్ని కంపల్సరిగా ఏదో ఒక రకంగా మనం అణచివేయాలనే ఉద్దేశంతో, గొంతు నొక్కేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే అందులో భాగంగా ఈరోజు చూసినాం. మనము గతంలో చూస్తే అనేక మంది పరిపాలన చేశారు. పరిపాలన చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి తీసుకున్న డిసిషన్ అంతా కూడా బయటికి తీసేసి ఆ డిసిషన్ తీసుకుంటే తప్పు, డిసిషన్ ఈ విధంగా తీసుకునేది లేకుంటే ఇంకో రకంగా తీసుకునేది ఉండే, అట్లా అనేకమైన కార్యక్రమాలలో తీసుకుంటే అక్కడ ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు గారిది కూడా అదే విధంగా అయింది అప్పుడు. అయితే ఇక్కడ కూడా కేటీఆర్ గారిది ఆయన పరిపాలన చేస్తున్న టైం లోపల హైదరాబాద్ ఇమేజ్ పెంచాలని, ఈ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రము గతంలో దోపిడీకి గురైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకుపోవాలి, దీన్ని ఏ మేరకుంటే ఆ మేరకు ఎంత రిస్కుల అయినా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి తీసుకున్న డిసిషన్స్ ను కూడా తప్పు పట్టేసేసి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పీడిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ కుటుంబాన్ని పీడిస్తున్నారు, పార్టీని పీడిస్తున్నారు. ప్రజాస్వామ్యం లోపల ఎవరైతే ఎదురుగా వాయిస్ వినిపిస్తున్నారో, ఏ వ్యక్తి అయితే మీరు చేసిన తప్పులు గివే అంటున్నారో, మీరు ఇచ్చిన వాగ్దానాలు గివే అంటున్నారో, మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చమంటున్నారో, పేద ప్రజల కొరకు మేము ఫైట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా కక్షపూరితంగా ఈ రోజు కేసులలో పెట్టి అనేకమైన క్రిమినల్ కేసులు పెట్టి ఐపీసీలో మిగిలే సెక్షన్స్ ఉండే పరిస్థితి లేదు. ఐపీసీలో ఉన్న సెక్షన్లన్నీ కూడా వాడేసేసి ఆ విధంగా చేస్తా ఉన్నారు. మేము ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మేము అక్కడ కూడా అడిగింది ఏంటంటే దాన్ని కూడా తప్పుబట్టి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా అడుగుతుంది ఏంటంటే ఏవైతే సెక్షన్స్ మా మీద పెట్టినరో, నేరపూరితమైన సెక్షన్స్ పెట్టినరో ఇవి అప్లికేబుల్ కావు, ఈ క్రైమ్ కరెక్ట్ కాదు, ఈ ప్రభుత్వం తీసుకున్న అక్రమ కేసు ఏదైతుందో దాన్ని ఎత్తివేయాలని అడిగినాం. మేము ఎంక్వైరీ కానీ లేకపోతే దర్యాప్తు చేసుకుందామని అంటే మేమేం మా నాయకులు ఎక్కడ అభ్యంతరం చెప్పలే. ప్రభుత్వానికి అదేవిధంగా న్యాయస్థానాలకు లేకుంటే దర్యాప్తు సంస్థలకు అన్నిటి కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థల కన్నా ముందే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఏ విధంగా చేసినాం, ఎందుకొరకు చేసినాం, ఎక్కడ వచ్చినాయి. ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా, ఇక్కడ వెళ్ళి అమౌంట్ కట్టినాం, అక్కడ ఉన్నాయని చెప్తున్నారు, ఇక్కడ వెళ్ళి ఇచ్చినామని చెప్తున్నారు.
ఎక్కడ మిస్యూజ్ జరిగింది, ఎక్కడ ఎక్కడ ఇది జరిగింది? దీన్ని దర్యాప్తు పేరు మీద, అక్రమ కేసుల పేరు మీద నిర్బంధించాలని చెప్పి అక్రమ నిర్బంధాల్లో భాగంగా ఈ విధంగా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ అభిప్రాయం. ఈ రోజు కూడా ఈడీ కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటయి ఈ విధంగా వీళ్ళ మీద కక్ష చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అంచివేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము పదే పదే కూడా చెప్పినాం. ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పినాం, కానీ దాన్ని వినడం లేదు. ఈడీ దగ్గర కూడా వెళ్తా ఉన్నాం. ఈ రోజు ఈడీ దగ్గర కూడా స్పష్టంగా ఇక్కడ చెప్పిన అన్నింటినీ కూడా స్పష్టంగా అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతి లోపల ప్రజాస్వామ్య బద్దంగానే మేము వెళ్తా ఉన్నాం. రైట్. అమర్నాథ్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్ పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, మీకు అట్లాగే వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. మేడం, ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు చేసింది. ఏం చేసిందంటే, అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎఫ్ఐఆర్ లో గానీ లేకుంటే ఛార్జ్ షీట్ లో గానీ ఎందుకు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అట్లాగే ఆర్థిక శాఖను ఎందుకు దీనిలో మీరు పార్టీలను చేయలేదు అనేది ఒక ప్రశ్న. చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నడిపించింది ఎవరు? కేటీఆర్ గారి మంత్రిత్వ శాఖ, హెచ్ఎండిఏ. ఈ వ్యవహారంలో ఒకవేళ డబ్బులు కిక్ బ్యాక్ వస్తే ఎక్కడి నుంచి రావాలి? ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ నుంచి రావాలి. అంటే ఎవరైతే ఆరిజిన్ ఆఫ్ ద మనీ ఉందో వాళ్ళని చేర్చారు, ఎక్కడి నుంచి రూట్ అవుతున్నదో మనీని వాళ్ళని చేర్చలేదు. సో మీరు ఈ మొత్తం వ్యవహారము మీరు ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా అన్లెస్ అదర్వైజ్ యూ మేక్ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ యాజ్ ఎ పార్ట్, వాళ్ళని పార్టీని చేయకుండా మీరు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా దీనిలో కొలిక్కి రాదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ లో మనకు అర్థమవుతున్న అంశం. సో ఇది ఒకటి హైలైట్ కావాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం, మన మిత్రులు చెప్తున్నట్టు ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా కడిగిన ముత్యం అయితే క్వాష్ పిటిషన్ చేయాల్సిన అక్కరేమున్నదండి? ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్క రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కును మీరు వినియోగించుకున్నారు. అయినా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎఫ్ఐఆర్ ను కొట్టేయడం కుదరదు. ఆగండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా క్వాష్ పిటిషన్. ఇంకొకటి ఏం చెప్పిందంటే, చేయడం లేదు భయ్యా. ఒక్క చిన్న రిక్వెస్ట్ నాదేంటంటే, ఏదైతే క్వాష్ కొరకు ఎందుకు నేను అందుకే స్పష్టం చేసిన, ఈ వర్డ్ వస్తుంది అనే దానికే నేను స్పష్టం చేసిన. మేడం, నేనేమంటున్నా అంటే, మేం క్వాష్ పోయింది దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని కాదు, లేకుంటే మేము తీసుకున్న డిసిషన్ తప్పు కాబట్టి మేము భయపడి కాదు. ఏదైతే ఆడ సెక్షన్స్ నేరం అనేది ఏదైతే సెక్షన్ అక్కడ చూపబడ్డాయో ఆ సెక్షన్స్ దీంట్లో అప్లికేబుల్ కావు. ఎక్కడైతే దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగినాక నేరం రుజువైతే, నేరం ఒకవేళ ప్రైమరీగా వాళ్ళు యాక్సెప్ట్ అయితే అప్పుడు ఏమైనా చర్యలు తీసుకో, అప్పుడేమైనా కేసులు పెట్టే తప్ప ఈ రోజు పెట్టిన క్రైమ్ ఏదైతే ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కావు అనే దానికి మాత్రమే హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని పోవడం జరిగింది. ఒకటి. రెండో పాయింట్ ఏ పౌరుడైనా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఎవరైనా యూజ్ చేసుకుంటారో అక్రమంగా జరిగినప్పుడు డెఫినెట్ గా జరుగుతారు. అదే నేను పదే ముందు చెప్పాను. రైట్. అసలు ఈ వ్యవహారంలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారంటారా మీరు? అమర్నాథ్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే చెప్తున్నాను మేడం, అక్కడికే వస్తున్నా, వారు నన్ను ఇంటరప్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఏంటంటే మేడం, అర్థం చేసుకోవాల్సింది బీఆర్ఎస్ మిత్రులు అర్థం చేసుకోవాల్సిందంటే, 10 సంవత్సరాలలో ఏదైతే దారుణమైన ఘోరమైన తప్పులు చేశారో, విపరీతమైన అవినీతి డబ్బులను ఎట్లయితే కూడబెట్టారో అవన్నీ మనం ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ ఉండదు, స్కల్స్ ఇన్ ద కప్బోర్డ్ అని. అంటే బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒకటి ఆ బొక్కలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు ఏదో విషయం రాగానే సడన్ గా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అసలు మీకు మొత్తం వ్యవహారంలో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2023 ఎన్నికలు ఉన్నాయండి. అక్కడ ఒక వైపు షెడ్యూల్ వచ్చేసింది, మీకు ఎలక్షన్స్ డేట్స్ వచ్చేసినాయి, అంటే కోడ్ అమల్లో ఉన్నది. అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అర్జెన్సీ ఏముందండి? ఆల్రెడీ ఈ సంస్థ ఏఎస్సీ నెక్స్ట్ జెన్ అనే సంస్థ 2022లో జూలైలో ఓన్లీ ఈ పర్టికులర్ ఈవెంట్ గురించే తయారు చేయబడ్డ సంస్థ. మీరు సంస్థలను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు,
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను తయారు చేస్తారు, 3 నెలలు గాంధీ వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన సంస్థ బ్యాక్అవుట్ అయిపోతుంది వితౌట్ పేయింగ్ ఎనీ పెనాల్టీ. ఎందుకంటే వాళ్ళ మీద అప్లికేషన్ ఉంటుంది. 4 సంవత్సరాలు 2023, 24, 25, 26 4 సార్లు ఫార్ములా ఈరియస్ పెట్టాల్సిన అప్లికేషన్ ఉండగా ఆ సంస్థ ఏదో ఉల్లెక్కాల సంస్థనా, ఇదేమన్నా ఉల్లెక్కాల ట్రైపార్టెడ్ అగ్రిమెంటా? ఇంత సీరియస్ అగ్రిమెంట్ భారతదేశానికి మొత్తం ఫస్ట్ టైం తీసుకొచ్చినాము అని చెప్తున్న కేటీఆర్ గారు 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి మేడం. ఇప్పుడు 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది తెలంగాణకు అని చెప్తున్న పెద్ద మనిషి, మరి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఎందుకు రేస్ ఎందుకు పెట్టిరు? ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి మనందరికి తెలిసిన విషయమే. అంటే ఎలక్ట్రిక్ కార్లు కావచ్చు, ఎలక్ట్రిక్ బైకులు కావచ్చు. తెలంగాణకు ఏ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ, ఏ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ వచ్చిందండి? ఓలా వచ్చిందా? రాలేదు. మహీంద్రా ఎలక్ట్రిక్ వచ్చిందా? రాలేదు. టాటా ఎలక్ట్రిక్ వచ్చిందా? రాలేదు. BYD ఎలక్ట్రిక్ వచ్చిందా? రాలేదు. MG ఎలక్ట్రిక్ వచ్చిందా? రాలేదు. ఏతర్ వచ్చిందా? హీరో వచ్చిందా? ఏది రాలేదు. నాట్ ఈవెన్ సింగిల్ జీరో కంపెనీలు ఇక్కడికి తెలంగాణకు తెచ్చిన ఘనత ఎవరిది అంటే కేటీఆర్ గారిది. చాలా పెద్ద బ్రాండింగ్ చేసుకుంటాడు కదా ఆయన, నేను పెద్ద తెలంగాణ కోసం పొడిచిన అని. మరి ఆ పెద్ద మనిషి అన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ 2022లో జరిగిన విషయం తెలిసిన తర్వాత ఆర్గనైజేషన్ ఏదైతే పెట్టిందో, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఏస్ నెక్స్ట్ జన్ బ్యాక్అవుట్ అయితే దాని మీద ₹1 పెనాల్టీ వేయకుండా ప్రభుత్వము తనంతట తన భుజాల మీదకి తీసుకొని ఒకవైపు కోడ్ ఉల్లంఘన చేసి, కోడ్ ఉన్నప్పుడు 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ అయ్య జాగిరని వేపించిరా? ఏం సార్ ఇది? ఇంత అన్యాయం కాదు? ప్రజాధనాన్ని ఒక నెల రోజులైతే అరే జోజితా వై సికందర్ రేపు పొద్దున మీ గవర్నమెంట్ రావచ్చు అనే హోప్ ఉంటే 50-50 ప్రాబిలిటీ ఉంటది కదా. అలాంటప్పుడు కూడా ప్రజాధనాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేసేసి ఎవరికి పడితే వాళ్లకు ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఆ 55 కోట్లు వాళ్ళు ఏం చేశారు? అకౌంట్ లో ఉన్నాయా, లేకుంటే తిరిగి పంపిస్తారా? లేకుంటే ఒకవేళ వాళ్ళు నిజంగా ఈ మొత్తం రేస్ నుంచి తెలంగాణ బ్యాక్అవుట్ అవుతున్నది, ఇది రద్దు చేయబడ్డది కాబట్టి మరి 55 కోట్ల రూపాయలు ఏదైనా ఒక పూచీకత్తుతో వాపస్ ఇస్తారా? అది కూడా తెలుస్తలేదు. దానికి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. మేడం, ఈ మొత్తం వ్యవహారంలో ఇదంతా ఎట్లా ఉన్నదంటే నువ్వు గిచ్చినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తానట్టు ఉన్నది. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు చూడండి, నేను 3 ఈవెంట్లు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంస్థ ఏస్ నెక్స్ట్ జన్ అనే సంస్థ పెట్టిన 3 నెలల్లో ఇంత పెద్ద ఈవెంట్ వాళ్ళ చేతిలోకి ఇవ్వడం అంటే ఈ ఈవెంట్ కోసమే ఆ సంస్థను పెట్టారు. రెండోది, ఆ సంస్థ 4 సంవత్సరాలు వాళ్ళ మీద బాధ్యత ఉంది, ఇది నిర్వహించాల్సిన బాధ్యత. కానీ 1వ సంవత్సరం కాగానే వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. వాళ్ళకు ₹1 పెనాల్టీ వేయలేదు. మూడో విషయము, తెలంగాణ ఎన్నికలు కరెక్ట్ గా కోడ్ కూడా వచ్చింది, ఎన్నికల డేట్లు వచ్చిన తర్వాత అంత హుటాహుటిన 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం, అప్పటి కేటీఆర్ గారి డిపార్ట్మెంట్ ఎందుకు అర్జెంట్ గా ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ లో భాగస్వామికాన్ని HMDA అకౌంట్ నుంచి ఎందుకు 55 కోట్లు పంపించాల్సి వచ్చింది మేడం? ఇవన్నీ మీరు ఈ పాయింట్లను మీరు ఒకటి తర్వాత ఒకటి క్రోనాలజికల్ ఆర్డర్ లో పరిశీలిస్తే అంటే అమర్నాథ్ గారు దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? 100 ఇక్కడ క్లియర్ 55 కోట్లయితే కనబడుతున్నది కదా మేడం. ఓకే, ఇప్పుడు మీ అకౌంట్ లోంచి సపోజ్ ఒక 10,000 రూపాయలు ఎవరికైనా కాంగ్రెస్ ఏమో 500 కోట్లు అంటోంది. మరి అదే వస్తున్నాను. ఇప్పుడు 55 కోట్లు అయితే బేసిక్ అమౌంట్. అయితే దీని తర్వాత విషయం ఏం జరిగిందంటే ది సేమ్ HMDA మేమే ఎవరినో ఒకళ్ళను స్పాన్సర్ తీసుకొస్తామని రాసి రాబోయే రోజుల్లో అంటే 2024, 25, 26 3 సంవత్సరాలు ఆర్గనైజేషన్ ఈ ఫార్ములా ఈరేస్ పెట్టాలి కదా. దీనికోసం 600 కోట్లు మేము సమకూర్చుకుంటాము అని దానిలో రాసింది అగ్రిమెంట్ లో. ద పాయింట్ ఇస్ దట్ అందు గురించే 600 కోట్లు ఇంకా ట్రాన్స్ఫర్ కాలే. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి 600 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుండే ప్రజాధనాన్ని. నేననేది ఏంటంటే వచ్చిన 700 కోట్లేమో ఎక్కడొచ్చినాయంటే ఆన్సర్ లేదు, పోయిన 55 కోట్లేమో క్లియర్ గా కనబడుతున్నాయి అకౌంట్ లో. అంటే ఇప్పుడు మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తాం, మా ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారు అన్నట్టు ముచ్చట్లు చెప్తే ఎట్లా వింటారు ప్రజలు మేడం? ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా ఏ తప్పు చేయకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయాలను ఎక్కడ కూడా ఆయన ఆన్సర్ చేయట్లేదు. 3 నెలల సంస్థ పెట్టి 3 నెలల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన 3 నెలల్లో ఇంత పెద్ద రేసు ఎట్లిచ్చిర్రు అంటే దానికి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగిన ఈ విషయాన్ని, దాన్ని అసలు అటు ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుంది, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకు? అది ఆన్సర్ చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డబ్బులు మొత్తం దన్నుకోవడానికి మాత్రమే ఆ సంస్థను తయారు చేశారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ 4 సంవత్సరాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న కంపెనీ
బ్యాక్అవుట్ అయిపోతే విత్డ్రా చేసుకుంటే ₹1 పెనాల్టీ వేరా మేడం? మనలాంటి వాళ్ళు చిన్న వర్క్ ఆర్డర్, ఒక 10 లక్షల రూపాయల వర్క్ ఆర్డర్ సరిగ్గా చేయకుంటేనే లిక్విడిటీ డ్యామేజెస్ అని, పెనాల్టీలని ఒక 10 క్లాజులు ఉంటాయి మేడం. ఒక చిన్న ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ కు పెన్నులు బుక్కులు సప్లై చేసే ఎంఎస్ఎంఈ సరైన టైంలో చేయకుంటే లిక్విడిటీ డ్యామేజెస్ అని 10%, 15% లాగి పడేస్తారు. అలాంటి ప్రభుత్వము ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద రేసు, ఇన్ని కోట్ల రూపాయలు వ్యవహారం నడుస్తున్నప్పుడు ₹1 పెనాల్టీ వేరా మేడం? అంటే అమర్నాథ్ గారు ఇక్కడ కేవలం అమర్నాథ్ గారు ఇక్కడ కేవలం తమ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా చేస్తే తనను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కూడా కేటీఆర్ ప్రశ్నిస్తారు. ఇది మరో మసిగూసి మారడకాయ చేసే ముచ్చట మేడం. బ్రాండ్ ఇమేజ్ పెరిగితే దాని లాభం అయితే పడాలి కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సంస్థ బ్రాండ్ ఇమేజ్ పెరిగినప్పుడు అది ఏదో ఒక రకమైన టాంజిబుల్ గానో ఇంటాంజిబుల్ గానో బెనిఫిట్ కావాలి కదా. నేను చెప్పిన 8 సంస్థల పేర్లు, 8 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టిందా తెలంగాణలో? ఒక చిన్న ఫ్యాక్టరీ మీరు చెప్పండి. ఈ మొబిలిటీలో ఇప్పుడు యూపీలో పెట్టారు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు, తర్వాత అనేక రాష్ట్రాల్లో, కర్ణాటకలో పెడుతున్నారు, తమిళనాడులో పెడుతున్నారు, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో ఎందుకు పెట్టలేదు మేడం? ఒక్క ఆటోమొబైల్ సంస్థలైనా వచ్చిందా ఈ మొబిలిటీలో? ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమే కదా మీరు అంత పెద్ద బ్రాండింగ్ చేసినాము అని చాలా పెద్ద పెద్ద వాక్యాలు చేస్తున్నారు. ఒక్క కంపెనీ పేరు చెప్పండి మేడం. ఏథర్ వచ్చిందా, హీరో వచ్చిందా? అసలు ఇప్పుడు నేను మళ్ళీ చదివితే అదే ముచ్చట ఉంటది. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిన లాభం ఏమో ఎక్కడ కనబడతలేదు. అంగారక గ్రహం మీద ఉందో మరి చంద్రమండలం మీద ఉందో వారే చెప్పాలి. నష్టం మాత్రం క్లియర్ గా కనబడుతున్నది. తెలంగాణ ట్రెజరీకి, తెలంగాణ ఆర్థిక దీనికి క్లియర్ గా 55 కోట్లు ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. ఇంకొక 600 కోట్లు కూడా నష్టం జరుగుతుండే వాళ్ళ ప్రభుత్వం వస్తుందని ఈ ప్రభుత్వం వచ్చి ఆపినా అని చెప్తున్నారు. అయితే నేను ఒక ప్రశ్నకి నా వాదనను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఇన్ని ముచ్చట్లు చెప్పే రేవంత్ సర్కారు ఇప్పటి వరకు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్, ఫార్ములా ఈ హోల్డింగ్స్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు ఏ కమ్యూనికేషన్ పంపించారు 55 కోట్లు వాపసు తీసుకురావడానికి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. మీడియాలో లేదు, ఎక్కడ లేదు, ప్రెస్ మీట్ లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. ఎందుకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేరు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే అడిగింది కదా, ఎఫ్ఐఆర్ లో మీరు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ పేరు ఎందుకు పెట్టలేదు అని అడిగింది. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఆర్ లో పెడితే కదా వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయా రావా వాళ్ళు ఆన్సర్ చేసేది. మీరు వాళ్ళని క్వశ్చనే అడుగుతలేరు. వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ చేస్తారు? 55 కోట్లు వస్తాయా రావా తెలుస్తలేదు తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి పైసలో, కేటీఆర్ గారి పైసలో కాదు కదా 55 కోట్లు, మీవి మావి మనందరివి. సో ఈ 55 కోట్లు వాపసు వస్తాయా రావా అని ప్రభుత్వము ఆన్సర్ చేయాల్సిన వాళ్ళ ప్రయత్నం ఏంది, ఇప్పటి వరకు ఏం చేసిరు, ఇకపైన ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద కూడా ఉంది. రైట్ నాగేందర్ గారు, ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరించింది కదా, మరి ఏంటి దీంతో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఈ రోజు ఈడీ విచారణ కూడా హాజరు కాబోతున్నారు కదా, మరి ఏం జరగబోతుందంటారు? మేడం, మీరు కూడా ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఏది సుప్రీంకోర్టుది ఏదైతే అంటుర్రో, మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మేము వెళ్ళింది స్పష్టంగా ఏంది అంటే దర్యాప్తు చేయకమని కాదు, ఆ సంస్థలకు సహకరించమని కాదు, ఆ జరిగిన ఇన్సిడెంట్ చెప్పలేక కాదు, ప్రతిదీ చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నాము. ఆ చెప్పగలిగింది కూడా ప్రెస్ మీట్ లో చెప్పినాము. ఇప్పుడు బైసాబ్ అంటున్నాడు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు, మా కేటీఆర్ గారే చాలా క్లియర్ గా అసెంబ్లీలో చర్చ పెడదాము, ఇది దీంట్లో ప్రజలకు గాని ఈ విధంగా అన్ని పార్టీలకు గాని స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా ఏమైంది అనేది చెప్పాలని చెప్పి మేము చాలా పట్టుబట్టడం జరిగింది. అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళింది ఏంటి అంటే దర్యాప్తు వద్దని కాదు, మేము దర్యాప్తుకు భయపడి కాదు, లేక చెప్పలేక కాదు, దాంట్లో ఏమో జరిగిందని అపో ఏదైతే మీరు సృష్టిస్తూ ఉన్నారో అక్కడ పెట్టిన కేసులో సెక్షన్స్ కరెక్ట్ కావు, అప్లికేబుల్ సెక్షన్స్ కావు, దీనికి పెట్టాల్సిన అవసరం లేకుండే, ఈ క్రైమ్ కరెక్ట్ కాదు అని చెప్పి మేము పేర్చుకోయినాం. కాకపోతే దర్యాప్తు ధర్మని కోర్టులు ఇచ్చినాయి, మేము దాన్ని స్వాగతిస్తున్నాం, కాదనడం లేదు. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే ఈ ఈవెంట్ ద్వారా ఎక్కడనన్నా మనకు ఎలక్ట్రిక్ కంపెనీస్ ఏమైనా కంపెనీలు పెట్టినాయా అని బీజేపీ సభ్యుడు అడుగుతుండు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం లోపల కేంద్రంలో పరిపాలన చేస్తున్నది, కేంద్రం నుంచి రావాల్సినవి వాళ్ళ రాష్ట్రాలకు రావాల్సినవి
ఈ వేరే రాష్ట్రాలకు అన్ని వచ్చిన తర్వాత తెలంగాణకు మొండి చేయి చూపించి తెలంగాణ విభజననే తప్పుపట్టే పరిస్థితి లోపల ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తుంటే లాస్ట్ వీళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకొక మాట కూడా అన్నాడు బైసాబ్. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎవరు గిచ్చినట్టు చేయాలి, ఎవరు ఏడ్చినట్టు చేయాలి అనేది ఆ శాస్త్రం ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా ఏకమయ్యి ఈ రోజు చేస్తా ఉన్నాయి, ఈ రోజు జరుగుతూ ఉన్నది. ఈ పార్టీ మీద కక్షపూరితంగా జరుగుతూ ఉన్నది. వీళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారు మేడం? వీళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చిండ్రా, ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే జన్ ధన్ ఖాతాలు తెచ్చేసి అందరికి నల్లధనం తెచ్చిస్తామన్నారు, అవి ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు? ఏం అడిగినరు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పార్లమెంటు సభ్యులు గాని రాష్ట్ర దేశంకు ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ గాని బీజేపీ పార్టీ గాని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఒక సిటిజన్ గా, ఒక పబ్లిక్ లీడర్ గా, నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను చేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్నటికి మొన్న బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోయినారు, చర్చకు సిద్ధంగా లేరు బీజేపీ పార్టీ వాళ్ళు. అయితే ఈ విధంగా ఈ రోజు ఏదో ఇద్దరు మిలాఖత్ అయింది అనే దాని లోపల మీరు మిలాఖత్ అయినరు. మేము ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ తెలంగాణ కొరకే, తెలంగాణ అభివృద్ధి కొరకే. నేను ఇంకొక విషయం కూడా స్పష్టం చేయాల్సింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టినాం, ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పినాం ఏం జరిగింది, ఎట్లా అయింది అని. తప్పించుకునే పరిస్థితి కాదు. ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలే ఇంతవరకు. ఇప్పుడు భారతదేశం లోపల 2G స్కామ్ జరిగింది, లేకపోతే బోపోర్ స్కామ్ జరిగింది, బొగ్గు స్కామ్ జరిగింది. ఇవన్నిట్లో ఎవరైనా ప్రెస్ పెట్టిరా మేడం? ఎవరైనా ఇంత స్పష్టంగా అడిగిరా? సభలో చర్చ చేయమనం. అసెంబ్లీ సాక్షిగా ఏం జరిగింది, అసలు ఈ దీంట్లో ఏం జరుగుతుంది, ఏం పోతుంది మేము స్పష్టం చేస్తాం. మా మీద వచ్చిన ఆరోపణలు అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఎఫ్ఐఆర్ అయింది, అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, ఈడీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇవన్నీ జరిగే ముందు సభ జరుగుతుంది కదా, అత్యున్నతమైన సభ కదా, అందరూ చూసే సభ కదా, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సభ కదా, ఈ సభలో చర్చ చేద్దాం అని చెప్పి స్పష్టంగా మా నాయకులు పట్టుబట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వము అనుమతించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్తున్నాడు బీజేపీ సభ్యుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఏ సంస్థను కూడా దాంట్లో ఎఫ్ఐఆర్ నే తప్పుపట్టే పరిస్థితులు, దాని మీదనే మేము క్యాష్ అడిగినాం. ఎఫ్ఐఆర్ నే తప్పుపట్టే పరిస్థితుల్లో ఆతృతంగా ఎట్టు తిరిగి కేటీఆర్ ను అణచేయాలి, కేటీఆర్ వాయిస్ ను అణచేయాలి, ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అణచేయాలి, ఎన్నికల్లో అసాధ్యం కాని వాగ్దానాలు ఏదైతే చేసినరో ఆ వాగ్దానాలను ప్రశ్నిస్తున్న వాళ్ళ గొంతు నొక్కాలి అనే ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టిన ఆత్రంగా పెట్టిన కేసు గాని దీన్ని ఆలోచన చేసి పెట్టిన కేసు కాదు. నగేందర్ గారు, ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్ ఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది కదా, వారు చెప్పిన ఆధారంగానే కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందంటారా? మేడం నేను ఏమంటున్నా, వాళ్ళు ఏ పాయింట్స్ అని తీసుకొని మొన్న సిబిఐ వాళ్ళు విచారించడం జరిగింది. బయటకు వచ్చినాక ఏ విధంగా విచారణ జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగిండ్రు, ఎన్ని క్వశ్చన్స్ అడిగిండ్రు, ఎట్లా జరిగింది స్పష్టంగా పత్రిక ముఖంగా జర్నలిస్టులు అందరు ముఖంగానే దాపరికం లేకుండానే మా నాయకుడు చెప్పడం జరిగింది కదా. అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా సోషల్ మీడియాలో, ప్రెస్ లో, పేపర్లలో వస్తున్నది, సార్ మీరు అరెస్ట్ చేయమంటున్నారు, ఈ కేసులో మేము అరెస్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా పేపర్లు రాస్తా ఉన్నాయి. సిబిఐ చెప్పింది అని చెప్పేసి అంటే ఆ విధంగా అరెస్టు చేయడమే ఆత్రం వాళ్ళకు. ఇప్పుడు మేమేమంటున్నామంటే మా మీద ఏదైతే సెక్షన్స్ పెట్టినరో ఇవి కరెక్ట్ కాదు, మీరు చేసిన ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు, మీరు చేసిన నేరపూరితంగా ఏదైతే మీరు దాన్ని క్రోడీకరించడం జరిగిందో దీన్ని మేము అసెంబ్లీలో చర్చ చేయమన్నాం, మీ సాక్షిగానే, అందరు ప్రజల సాక్షిగానే మేము అందరం చెప్తామన్నాం, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాం, ఎక్కడ పడితే అక్కడ చెప్పినాం. అదే ఆ విధంగా ప్రస్తావించిన తర్వాత దాన్ని గిట మీరు సాటిస్ఫై కాకుంటే మీరు ఏ చర్య తీసుకున్నా కూడా మేము సిద్ధమని చెప్పి మా నాయకుడే చాలా క్లియర్ గా చెప్పిండ్రు. దానికి తయారు లేరు. ఏ పరిస్థితుల లోపల అరెస్టు చేయాలి,
జైలుకు పంపించాలి. అంటే అరవింద్ కుమార్, ఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ చెప్తేనే చేశామని అంటున్నారు కదా, అంటే దీంట్లో కేటీఆర్ పాత్ర రుజువైందంటారు. ఎక్కడైనా విచారణ జరుగుతున్నప్పుడు ఎవరినైతే అక్యూజ్డ్ గా పేర్కొనడం జరిగిందో దాటవేసుడు లెవెల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. జనరల్ గా ఇచ్చేది వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఆ కేసులకు వెళ్ళి వాళ్ళు దాటిపోతామేమో, ఏం జరుగుతుందో ఏం పోతుందో ఏమైతుందో అని చెప్పి ఆ విధంగా చెప్పుంటారు. కానీ అందులో ఏంది, వాట్ ఈస్ ట్రూ, అసలు ఏం జరుగుతుంది, ఎందుకొరకు జరుగుతుంది, ఎట్లా జరిగింది, ఇప్పుడు వాళ్ళే ఫైనల్ కాదు కదా, వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదు, మేం చెప్పింది ఫైనల్ కాదు. దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు సాటిస్ఫై కావాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళు పెద్ద ఎత్తున దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. వీరందరికి కూడా ప్రజలు ఉన్నారు, ప్రజా కోర్టులు ఉన్నాయి, మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలకు పోతుంటే కూడా తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ మేడం ఇది? ఇప్పుడు ఏ వ్యక్తినైనా అక్రమంగా కేసులు పెడుతున్నప్పుడు, ఏదైతే నిర్బంధించాలని కేసులు పెడుతున్నప్పుడు, ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీయాలని కేసులు పెడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి న్యాయస్థానాల్లోకి వెళ్ళడము తప్పుగా భావిస్తే ఎట్లయితుంది? న్యాయస్థానాలు డిసిషన్ చెప్పారు, న్యాయస్థానాలు కూడా ఏం నువ్వు నేరం చేసినావు కాబట్టి నువ్వు జైలుకోమన్నారా? అక్కడ కూడా చాలా స్పష్టంగా అయింది ఏంటంటే దర్యాప్తు అయితే జరగని అంటున్నారు. దర్యాప్తు జరిగినప్పుడు మళ్ళా కూడా న్యాయస్థానాలు ఉంటాయి కదా. ఒకవేళ దర్యాప్తులో ఏమన్నా వంకర తింకర జరిగినప్పుడు, పక్షపాతంగా జరిగినప్పుడు మళ్ళా కూడా న్యాయస్థానాలు ఉండనే ఉంటాయి కదా. ఆ విధంగా అత్యున్నతమైన న్యాయస్థానాలను గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవించి వాటి మీద ఉన్న గౌరవం మేరకే మేము వెళ్ళడం జరిగింది, ప్రవర్తించడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఈడీ గాని సిబిఐ గాని, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గాని, నేషనల్ లెవెల్ ఉన్న బీజేపీ పార్టీ గాని ఏదైతే చీకటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళు అక్రమంగా అణచివేయాలని చూస్తే ప్రజా కోర్టులో ప్రజా తీర్పు ఉంటది. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ఈ రోజు ఏం జరుగుతున్నదో చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు ఏమొస్తున్నది? తెలంగాణలో 8 మంది శాసనసభ్యులను గెలిపించారు. తెలంగాణలో 8 మంది శాసనసభ్యులు గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఏమైంది? ప్రభుత్వం ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీ పార్టీ ఆఫీస్ మీద కూడా, మీ బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కూడా కాంగ్రెస్ గుండాలు వచ్చి దౌర్జన్యాలు చేశారు కదా, దాడి చేశారు కదా. దాని మీద కూడా స్పందన లేకుండా ఈ విధంగా ప్రజాస్వామ్యం నట్టేళ్ల పూర్తి నడి బజార్లో పోతుంటే కూడా బీజేపీ పార్టీ కూడా వాళ్ళకి సై అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మనకు ఇప్పుడు 8 మంది శాసనసభ్యులు ఉన్నారు మేడం. ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేంది? ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ దేశం లోపల నీటి కేటాయింపులో మనకు అన్యాయం జరుగుతున్నది, బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరుగుతున్నది. మన తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీని మీద మన రాష్ట్రం లోపల ఉన్న వ్యక్తులు, రాష్ట్రం లోపల ఉన్న ప్రధానంగా ప్రజాప్రతినిధులుగా ఈ రోజు ఎలక్ట్ అయ్యి కొనసాగుతున్న బీజేపీ ప్రతినిధులు అడగాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇడిచిపెట్టేసేసి ఇక్కడ చేసిన దాని మీదనే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్లు ఇదే కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు. ఇదే జరుగుతా ఉంది తప్ప వీళ్ళిద్దరూ అంతర్గతంగా ఒప్పందం మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను టార్గెట్ చేసి అడుగుతున్న వ్యక్తులు, ప్రశ్నిస్తున్న వ్యక్తులు, నిలదీస్తున్న వ్యక్తులను ప్రజల కొరకు నీవిచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్న ప్రజాప్రతినిధులను వాళ్ళని అంచివేయాలని వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారము అంతర్గత ఒప్పందం మేరకే ఇది జరుగుతా ఉన్నది. ఇక్కడ సిబిఐ ఇక్కడ చేస్తుంది, అక్కడ ఈడీ చేస్తారు. వీళ్ళు ఆత్రపడతారు, వాళ్ళు ఆత్రపడతారు. ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నది, మీరు కరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఆ విధంగా సెక్షన్స్ పెడతారా? ఆ విధంగా జరుగుతుందా? మీరు దర్యాప్తు చేయండి, ముమ్మరంగా దర్యాప్తు చేయండి. దర్యాప్తుకు మేము సిద్ధమన్నాము, ప్రెస్ ముఖంగా చెప్పినాము. ఈ రోజు కూడా దర్యాప్తుకి వెళ్ళి ఇప్పుడు మేమేం తప్పించుకోలేం కదా. ఈ రోజు మేడం నేను చివరి ఒక మాట చెప్తున్నా, ఎంత స్పష్టంగా ఉంది అంటే ఈ రోజు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈడీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ను ఈ రోజు అక్కడ కాంటెస్ట్ ఉన్న క్యాండిడేట్లను ఈడీ ద్వారా హోంశాఖ అనుమతిస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని దర్యాప్తు సంస్థల పేరు మీద పూని చేస్తున్న పార్టీలు ఏవి జరుగుతా ఉన్నాయి, ఎక్కడ జరుగుతా ఉన్నాయి. అందుకని ఏంటంటే ముమ్మాటికి కేటీఆర్ గారి మీద
పెట్టిన కేసు అక్రమ కేసు. రైట్, మళ్ళీ మాట్లాడతాను నాగేందర్ గారు. ఇద్దరి మధ్యన ఒప్పందంతోనే ఇది జరిగింది అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే, అమర్నాథ్ గారు, ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు పదే తాను ఏ తప్పు చేయలేదు, ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదు, ఏ విచారణ సిద్ధమే అంటున్నారు, ఈ విచారణ కూడా సహకరిస్తున్నారు, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పుడు నాగేందర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన 2G స్కాము, బోఫోర్స్ స్కామ్, అట్లాగే ఫార్ములా ఈ కూడా ఇది కూడా ఒక స్కామ్ అనేది ఒప్పుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎస్ మిత్రమా, ఇది ఖచ్చితంగా స్కామే. సో దీనిలో ఏ విధంగా డబ్బులు వెళ్ళాయి, ఎవరికి కిక్ బ్యాక్స్ వచ్చినాయి, ఎట్లా రూట్ అయినాయి తెలుసుకోవడానికే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. దానిలో సిబిఐ ఉంటుందా, ఈడీ, ఎవరి అవసరం ఉంటే వాళ్ళు ఉంటారు. రెండో విషయం ఏంటంటే సిబిఐని తెలంగాణకు జనరల్ కన్సెంట్ అంటే ప్రతి రాష్ట్రంకు సిబిఐ వెళ్ళి విచారణ చేయకుండా ఉండేందుకు మీరే ఆగస్టు 2022లో ఒక జీవో తీసుకొచ్చారు, జనరల్ కన్సెంట్ టు ఎంట్రీ ఇంటూ ఎనీ స్టేట్. దాన్ని అంటే ఆ జీవో సిబిఐ రాకుండా చేశారు. సో సిబిఐ ఇప్పుడు లేదు పిక్చర్ లో, ఓన్లీ ఈడీ ఉంటది. పిఎంఎల్ఏ యాక్ట్ ఎక్కడ 50 లక్షల కన్నా ఎక్కువ అవినీతి జరిగింది అనే డౌట్ వచ్చినా కూడా ఈడీ ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళి వాలిపోతుంది. దానికి ఏమి పరిధులు లేవు, బౌండరీస్ లేవు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రం అనే తేడాలు లేవు. ఇది మనందరికీ అర్థం కావాల్సిన విషయం. ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా వారు తప్పు చేయలేదు, ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తాము అదంతా అన్నప్పుడు, ఇప్పుడు నేను అడిగిన 3 ప్రశ్నలకు అసలు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆయన ప్రెస్ మీట్లు ఏం చెప్తుండు, ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటాడు, గులకరాలు వేసుకొని టకటకటకట ఊక్కుంటూనే ఉంటాడు ఎప్పుడు. ఏంది నేను బ్రాండ్ చేసినాయి, అరే బ్రాండ్ చేస్తే ఒక కంపెనీ పేరు చెప్పు కదా. ఒక 4గురికి జాబ్ ఇప్పించిన ఈ మొబిలిటీ కంపెనీలో, లేకుంటే పలానా కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో 500 మందికి జాబులు వచ్చాయి, అరే ఒక కంపెనీ పేరు చెప్పు. చెప్పడానికి లేదు. నువ్వు తీసుకొచ్చిన కంపెనీలు 0, తీసుకొచ్చిన పని చేసింది ఏంది అంటే ఇంత పెద్ద హీరోయిన్లను, వాళ్ళను, వీళ్ళను అందరిని పట్టుకొచ్చి పెద్ద నేను ఈ రేస్ చేయడం తప్పనట్లేదు మేడం, జరగాలి, ఇలాంటి రేసులు జరగాలి, ఇలాంటి స్పోర్ట్స్ జరగాలి, తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో ప్రతి సిటీలో జరగాలి. అప్పుడే మొత్తం భారతదేశానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. కానీ ప్రతిసారి స్పోర్ట్స్, ఇప్పుడు ఈ కుటుంబ పార్టీలు అన్ని ఒకటే తీరుంటాయి మేడం. ఎవరు, మన కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ 2010లో అప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కింద ఎంత పెద్ద స్కామ్ జరిగింది, ఎవరెవరిని జైల్లో వేసారు. సురేష్ కల్మాడి, అప్పుడు చైర్మన్, ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఉన్న సురేష్ కల్మాడి గారు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆయన తిహార్ జైల్లో ఎందుకున్నారు మేడం? అప్పుడు ఇట్లనే అవకతవకలు చేసి అవినీతి చేస్తారు, 14,000 కోట్ల స్కామ్ చేస్తేనే కదా కామన్వెల్త్ స్కామ్. అప్పుడు బయటపడ్డ తర్వాతనే కదా. మరి అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం? యూపీఏ గవర్నమెంటే ఉంది. వాళ్ళు ఉన్నప్పుడే 2G స్కామ్ వచ్చింది, వాళ్ళు ఉన్నప్పుడే కామన్వెల్త్ స్కామ్ వచ్చింది. నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ చేయాల్సిన ప్రతిసారి మీరు ఇట్లాంటి అవినీతి చేస్తే దేశానికి చెడ్డ పేరు వస్తున్నది. అసలు బ్రాండ్ ఇమేజ్ పెంచడం పక్కన పెట్టండి, తగ్గిస్తున్నారు. రేపు పొద్దున ఫార్ములా ఈ రేస్ ఏదైనా రాష్ట్రంలో వస్తుందా ఈ స్కామ్ అయిన తర్వాత? ఇప్పుడు ఇది స్కామ్ అని ఒక్కసారి నిర్ధారణకు వచ్చి కోర్టులో సబ్జుడైజ్ అయిపోయిన తర్వాత అదే సంస్థ గానీ, ఇంకొక సంస్థ గానీ, ఇంకొక ఆటోమొబైల్ సంస్థ గానీ ఇండియాకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నోయిడాలో బుద్ధా సర్క్యూట్ అని పెట్టారు మేడం, మరి అక్కడ ఏం స్కామ్ జరగలేదే? మరి దాని గురించి ఎప్పుడు విచారణ జరగలేదే? అది ఇంతకన్నా పెద్ద రేస్ కదా. మరి అట్లా అమర్నాథ్ గారు పదే మీరు స్కామ్ అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అసలు స్కామే జరగలేదు, బీఆర్ఎస్ మిత్రుడు చెప్పారు కదా, బోఫోర్స్ స్కామ్, 2G స్కామ్, కోల్ స్కామ్, అట్లనే ఇది కూడా స్కామ్ అని వారే చెప్పారు. వారే కంపారిజన్ చేశారు, వారే బ్రింగ్ చేశారు. కానీ అతిగా ప్రవర్తించకూడదు. ఇప్పుడు నేను అన్న నాది మీరే కంపేర్ చేశారు. తప్ప మీరు దాన్ని ఉల్టాగా మాట్లాడి తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రజలు చూస్తున్నారు. నేను అనేది ఏంటి అంటే, ప్రశ్నలు అన్నారు, నేను నిండు సభలో తెలంగాణ విభజనను ప్రధానమంత్రి గారు తప్పుపట్టారు. మీరేం చేసిన దానికి? మరి కోడున్నప్పుడు ఎందుకు కోడున్నప్పుడు అందుకే దర్యాప్తు జరగాలి అంటున్నాం మేము. అందుకే దర్యాప్తు జరగాలి అంటున్నాం. ఇది అసెంబ్లీలో చర్చ జరగాలన్నాం మేము. ఆ కోడ్ క్లియర్ అవుతుండే. ప్రెస్ మీట్ లో 4 ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండు? ఆయన డబ్బా ఆయనే ఒప్పుకున్నాడు. అసెంబ్లీలో చర్చ జరిగింటే ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, నాగేందర్ గారు ఒక్క నిమిషం నాగేందర్ గారు, ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ గెస్ట్ రమేష్ గారు లైవ్ లో ఉన్నారు. రమేష్ గారు, వెల్కమ్ టు డిబేట్ సార్.
నమస్తే. రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ ని ఈ ఫార్ములా రేజింగ్ కేసుకి సంబంధించి అరెస్ట్ చేస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ అంటే మంచి చెడు అక్కడ జరిగిన అవకతల అందరికీ అర్థమైపోయింది. అక్కడ చేస్తున్న పనితీరు కానీ వాళ్ళు అడ్వాన్స్ అగ్రిమెంట్ కాకముందే డబుల్ పేమెంట్ చేయడం, ఫారినర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవడము అన్ని కూడా ముందు ప్రజల ముందు పెట్టారు కదా. దానిలో ఎవరు ఏం చేసినా దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు తప్పున్నా దాన్ని ఎవరు ఇన్వాల్వ్ అవడం కాదు. ట్విట్టర్ అనేది ఒక అవగాహన. మనకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ నిజాలు తెలుసుకుంటే ఇది అందరూ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధానంలో కూడా ఉంది. దాన్ని బట్టి అరెస్ట్ అవుతారనే దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఇంకోటి ఎవరైనా కూడా చట్టకు అందరూ సమానులే అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు ఎవరు ఏ తప్పు చేసినా ఎవరు ఏం చేసినా జైలుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎవరు ఆపలేదు కదా. జగన్ అంటే ఏంటి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే రేవంత్ నన్ను టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏముండదండి. ఏదైనా కూడా తప్పిదాలు జరిగినాయి, వాస్తవాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణ ధోరణిలో మేమే రాజు మేమే మంత్రి అన్నట్టు దేశంలో ఎక్కడ లేని నియంత్రిత్వం ఇక్కడే రజాకార్ జమానా చూసినట్టు ఇప్పుడు ఈ రోజులలో మేము చూసాం. మొన్న 10 ఏళ్ల కాలంలో వాళ్ళది ఏమంటే మాదే మొత్తం ఈ తెలంగాణ తెచ్చుకున్న మేమే, ఇచ్చుకున్న మేమే, సంపాదించుకున్న మేమే, కట్టలు కట్టేది మేమే, దేశాన్ని ఉద్ధరించేది మేమే, దేశాన్ని చెడగొట్టేది మేమే, అన్ని మాయ అన్నట్టు వ్యవహరించారు కాబట్టి ఇటువంటి అన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడే మొదలైంది, స్టార్ట్ అవుతుంది. చాలా కేసులు ఉన్నాయి. కేటీఆర్ తర్వాత కేసీఆర్ కూడా నడుస్తా ఉంది. ఒక బిడ్డనైతే జైలుకే పోయింది. ఇక ఎన్ని చూద్దాం, వెయిటెన్సీ. మనము తప్పిదాలలో ఇన్వాల్వ్ అయ్యేది వాళ్ళ ఆత్మకు ఉండాలి. అంటే తమ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా చేస్తే తనను అరెస్ట్ చేస్తున్నారు. అంటే తను చేసిన ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేస్తే తనని అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ చేయాలనుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా చేతండి. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఖజానాను, ప్రజల ధనాన్ని ఒక కాన్స్టిట్యూషన్ లో ఉంది, ఒక పద్ధతి ఉన్నది. దేని ప్రకారం చేయాలి, ఒక రాజ్యాంగ ప్రకారము మనం ఏ రంగా అవలంబించాలి. సేవ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. యూ మస్ట్ బి డూ ఎనీథింగ్. డెవలప్మెంట్ చేయాలనే దానిలో చిన్న తప్పు చేస్తే మా రేవంత్ రెడ్డి గారిని మీరు అనలేదా? అది ఎవరికైనా ఒకే భావన ఉంటుంది. ప్రజల వ్యతిరేకత, ప్రజాధనాన్ని దుర్వినియోగము, దేశాన్ని నామరూప అంటే పేరు, ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఎవరు చేసినా దానికి బాధ్యత వహించాల్సి ఉంది, ఎవరైనప్పటికీ కూడా. దాన్ని మీరు గమనించాలి. ఎవరైతే ఎవరు కూడా బాధ్యతే ప్రతి దానికి కూడా. ఏదంటే కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న తప్పిదాలు దాచిపెట్టుకుంటాయి. ఈ రోజు చూడండి, నోట్ల రద్దు విషయంలో కూడా పాత నోట్ల లెక్కదే లేదు. ఎవరు అడిగిన గవర్నర్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ప్రభుత్వం వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వం పోతే అటువంటి అన్ని కూడా బయటకు వస్తాయి. అలాంటివి కొన్ని ఉన్నాయి ఎక్కడైనా జరిగినా. ఇప్పుడు ఇంతకుముందు ఒక మంత్రి గారు ఉండే బీజేపీలో, ఆయన చనిపోయాడు పాపం. ఎవరు ఎందుకనే ఆయన చనిపోయాడు. అది కూడా అప్పుడు ఏది టెలివిజన్ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగింది. దాని మీద కూడా నిర్ధారణ జరిగింది. అనేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రభుత్వ వ్యతిరేకంగా ఆస్తులను గాని, ప్రజా వ్యతిరేకంగా ప్రజలను గాని హింసించే ఎవరికైనా శిక్షార్హులే. దాన్ని ముందు పెట్టుకొని ప్రజలను కాపాడుకుంటూ ప్రజాధనాన్ని. అంటే తమ ప్రభుత్వం హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ వస్తోందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది ఎవరైనా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుడు అడగండి, టీఆర్ఎస్ నాయకుడు ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది? డ్యామేజ్ చేసేది వాళ్ళు చేసిన అవకతవకల మీద మేము పని కట్టుకొని పనిచేస్తున్నామా? ఒక నీతి నిజాయితీగా జరగాలి. అది నేను చేస్తా. ఇప్పుడు నేను అంటున్నా కేటీఆర్ని, నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను కూడా నిజాయితీ ఉండాల్సి వస్తుంది కదా. ఎవరైనా ఇలా బీజేపీ వాళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళన్నా మేము కూడా నిజాయితీగానే పరిపాలించాలనేది కదా. మేము చేసేది ఏళ్ళు పెట్టి చూపెడితే మనకు కూడా 3 వేలు చూపెడితే అన్నట్టు, మనం తప్పు చేసేటప్పుడు కూడా మనం చూపెడతానే ఒక ఖచ్చితమైన
ఫెన్సింగ్ లో ఉండాలి. ఎవరికైనా ఒకటే అని మనం తప్పిదాలు చేసుకోబోతే నన్ను ఎవడేమన్నది అంటే గిట్లనే ఉంటాయి. మేము అంటే నడుస్తుందా? మన ఇంటి జాయిదాత, మన ఇంటి జాయిదా ప్రజల సొమ్మది. ప్రజల సొమ్మును సద్వినియోగపరచాలి, ప్రజలకు ఉపయోగపడే. నిన్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డైవర్ట్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి తెలీదు, కాంగ్రెస్ వాళ్లకు కూలగొట్టడం విధ్వంసం చేయడం తప్ప నిర్మించడం తెలియదు అని కూడా మొదటి నుంచి కేటీఆర్ చెప్తున్నారు. మరి అదే కదా అని అంటాడని మనం ఏందని తెలుసుకోవాలి. ఒక ఏం చూపెట్టేప్పుడు మనం ఏందని తెలుసుకోవాలి కదా. మనం నిజాయితీ పరులుగా బతకాలి కదా. అలా నలుగురు మాట్లాడడానికి అర్హత ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నది అర్హత? ఇప్పుడు కవిత గారు మాట్లాడే అర్హత ఉందా? ఆమె తప్పితే అట్లే ఉంటది, రేపు కేటీఆర్ మీద కూడా అట్లే ఉంటది. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే దాని బాధ్యత పూర్తి వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు వహించాల్సిన అవసరం ఉంటది. అలా ఈడీ గారు వాళ్ళను ఎగ్జామిన్ చేస్తున్నారంటే ఊరికే రారు కదా. ఈడీ వాళ్ళు ఫోర్స్ చేస్తే రారు కదా. మళ్ళా ప్రభుత్వాలు ఉన్నాయని మేము కూడా అహంకార ధోరణి పోతలేం కదా. పెట్టు ఫోర్స్ చేసి యాడ్ పీట్ అనేది అని వాళ్ళకి అన్ని ఉన్నాయి. హైకోర్టు పోతున్నారు, సుప్రీంకోర్టు పోతున్నారు. దాని మీద ఎన్ని చేయాలో అని చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రొటెక్ట్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి ఎంతవరకు దీనిలో న్యాయం ఉన్నది, ఎంతవరకు న్యాయం లేదు, ఎంతవరకు ఇది నిజాయితీగా ఉంది లేదనేది నిర్ధారణ జరుగుతుంది కదా. దాన్ని ఎవరు ఆపుతారు? ఇది ఈడీ పరీక్షిస్తున్నారంటే అలా ఏదో కొంత తప్పుదా జరిగిందనేది అర్థం చేసుకోవాలి. తప్పిదా లేని ఒట్టిగానే ఊరికేనే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? అలా పరిస్థితి ఉందా? ఎగ్జామిన్ జరుగుతానే, పరీక్షలు జరుగుతానే, అది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు. అలా తప్పిదా జరగబట్టే కదా వాళ్ళు ఈడీ అన్ని కూడా టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను ఒక్కటే అండి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుట్లో టిఆర్ఎస్ పార్టీ పక్కా చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలలో మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. నేను చెప్తున్నా కదా. రెండో విషయము, బీజేపీ ప్రభుత్వం కూడా చాలా తప్పిదాలు చేస్తుంది. ప్రజలకు ఆ అంకిత భావంతో పనిచేసే పరిస్థితి, కంప్యూటర్ యుగాన్ని చేతికిస్తే ఆ కంప్యూటర్ ఎంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలి. ఏదో మేము జియో తెచ్చినాము కాశ్మీర్ లో, ఇది రోడ్లు వేసినాము, అది కాదండి. పెట్రోల్ ధరలు ఎట్లా పెంచారు, దాని మీద కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మరి ఆ బ్యాలెట్ పేపర్ ఇట్లా ఓట్లేస్తే మాత్రం బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది. ఏదో సంథింగ్ రాంగ్. ఎక్కడో ప్రభుత్వం రావడానికి, ప్రభుత్వాలు వచ్చి పాలన చేయడానికి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇస్ దేర్ కన్ఫర్మ్. రైట్ నాగేందర్ గారు, రైట్ మళ్ళీ మాట్లాడతాను సార్, మళ్ళీ మాట్లాడు. నాగేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి అటు ఏసీబీ ఇటు ఈడీ కేటీఆర్ ని ప్రశ్నించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేటీఆర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఏదైతే మాట్లాడుతుండ్రో, ఏదో నేరం రుజువైంది, రుజువైనాక మాట్లాడుతుండ్రు. నేను దాన్ని ఏమంటున్నా అంటే, నేను రెండు విషయాలు స్పష్టం చేస్తున్నా మేడం. ఒక్కటేందంటే ఈడీ గాని, ఇప్పుడు ఈ రోజు సిబిఐ గాని, ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఒక్క నేరము మీద జరిగిన ఇన్సిడెంట్ మీద దర్యాప్తు జరుగుతున్నప్పుడు, దర్యాప్తు ఎవరైతే వస్తున్న వ్యక్తి ఉన్నాడో, దర్యాప్తులో బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సహకరిస్తున్నాడా, సహకరించడం లేదా? సహకరించడం మీన్స్ టైంకి వస్తున్నాడా, వస్తలేడా, రమ్మన్నప్పుడు వాళ్ళు వస్తుండా, వస్తలేడా? అంటే ఇది ఇందులో మేము వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పోతున్నాం. ఎప్పుడు మా నాయకుడు కూడా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఏసీబీ విచారణ తర్వాత కొంత జోష్గా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత అంతే జోష్గా కనిపిస్తారు అనుకోవచ్చు. డెఫినెట్ గా కొంచెం ఈడీ విచారణ అంటేనే బీఆర్ఎస్ లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు తప్పు ఎప్పుడు కూడా తేలిపోతుంది. అంటే నేను చెప్పేది ఒక రెండే నిమిషాల్లో చెప్తా. అయితే అతను సహకరిస్తున్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అరెస్ట్ జరిగింది అన్నప్పుడు కక్షపూరితంగా వీళ్ళు మ్యానిపులేట్ చేసిండ్రు అనేది అయితే ఇది క్లియర్. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు చేసే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాము అనేది ఒకటి. రెండవది బైసాబ్ ఏమంటున్నాడు అంటే మా రేవంత్ రెడ్డి గారి మీద కూడా పెట్టలేరా మీరు కేసులు అనేది ప్రశ్నించాడు. నేను ఒక్కటేమంటున్నా అంటే, అన్న ఇది ఈ కేసుకు రేవంత్ రెడ్డి గారి కేసుకు చాలా డిఫరెంట్ ఉన్నది. మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆయన డైరెక్ట్ గా విత్ క్యాష్ తో దొరికిపోయిండు. ఆయన తీసుకొని పోయి 50 లక్షల రూపాయలతోని రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్లతో దొరికిపోయిండు.
బ్యాగ్లతో దొరికిపోయినప్పుడు ఇంకెక్కడి ఎంక్వైరీ? ఆ బ్యాగులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏం జరిగినాయి, అదే దర్యాప్తు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. అక్కడ ఇక్కడనేమో ఈ కేసును దానికి పోల్చడానికి వీల్లేదు. అక్కడ ఏదైతే అప్పుడు ఆ రోజు డైరెక్ట్ గా డబ్బులతో దొరికినప్పుడు ఆ జరిగిన దాన్ని కక్షపూరితంగా ఈ రోజు ఇట్లాంటి కేసులు పెట్టి మీరు ఏదైతే సతాయిస్తూ ఉన్నారో, ఏదైతే అణచివేయాలని చూస్తున్నారో, ఏదైతే డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారో, అందుకే మేము ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా అణచేస్తా ఉన్నారు ఈ రోజు. ఇప్పుడు ఈడీ గాని సిబిఐ గాని ఏదైనా కూడా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడే చెప్తున్నాడు, చాలా స్పష్టంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం. అది జరుగుతుంది. ఎక్కడండి రేవంత్ రెడ్డి గారి కేసును కేటీఆర్ గారి కేసును పోల్చడం ఏ విధంగా? అంటే ఇక్కడ ఏంటి, కేటీఆర్ తప్పు చేయలేదు, కేవలం కేటీఆర్ పై కుట్రతోనే ఒక టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. కేవలం రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తుంది, అందుకే ఇలా అరెస్ట్. వైఫల్యాలను ప్రశ్నించడంతో పాటు మేడం ఇప్పుడు చాలా బైసాబే చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు చేయలేరా అంటే, నేను జైలుకు పోయినా కాబట్టి వాళ్ళని జైలుకు పంపాలి. నువ్వు జైలుకు పోయింది ఎట్లన్నా, ఏ విధంగా పోయినావు? జైలుకు పోయింది నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికినావన్నా? దొరికింది చాలా స్పష్టంగా ప్రూఫ్. ఇంకా ఈ రోజు కూడా అమౌంట్ ఉన్నది కదా మేడం, అది అట్లనే ఆ బ్యాగులు అట్లనే ప్యాక్ అయి ఉన్నాయి. అది రేపు పొద్దున ఇంకా జడ్జిమెంట్ రాలే. అందుకే నేను ఏమంటున్నా అంటే, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసుకోవడానికి మేము అసెంబ్లీలోనే, నేను మళ్ళా పదే చెప్తున్నా, నిండు సభలో చర్చిద్దామంటే మీరు తయారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా లేకపోయా. ఆనే చర్చ చేద్దాం మనం. మీకు ఏం అపోహలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏం జరిగినాయి ప్రభుత్వ పరంగా అంటే, కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఏ విధంగా అయితే పెట్టిన కేసు ఉందో, ప్రభుత్వానికి ఏ దర్యాప్తు రావాలనో ఆ దర్యాప్తు క్వశ్చన్స్ అన్ని సభలో చర్చలు జరుగుతుండే కదా, ప్రజలు కూడా చూస్తుండే, తేటతెల్లం అయిపోతుండే. ఆ విధంగా ఇడిచిపెట్టేసేసి ఈ రోజు రకరకాలుగా మాట్లాడటము, రకరకాలుగా హింసించడము. ఇప్పుడు ఫస్ట్ మేము ఏమంటున్నాం మేడం అంటే, మీరు ఒక నెలలో చేస్తామన్నారు, ఈ రోజు సంవత్సరం అయింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకుంటే పెళ్లిళ్ళు అయితే తులం బంగారం అన్నారు, రైతు బంధు 15,000 అన్నారు, రైతు బంధులో ఏది కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఏందన్నా, ఏంది ప్రజాస్వామ్యం? ఇది ఏంది అని సాధ్యం కాని వాగ్దానాలు చేసి అలా ప్రభుత్వంలో సీట్ల కూర్చొని మేం జైలుకోయినాం కాబట్టి మీరు జైలుకోవాలి, మేము మమ్మల్ని ఈ విధంగా చేశారు కాబట్టి మీరు చేసింది వేరే, మీరు జరిగింది వేరే, మీరు ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన మాటలు వేరే. అడుగుతున్నా మేడం, నేను ఫైనల్ గా నేనేమంటున్నా అంటే, మీ ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేవు, భారతదేశం లోపల కూడా ఇంప్లిమెంట్ కాలేవు. నల్లధనం ఎవరికి రాలేదు, మేము నల్లధనం వచ్చేసి జన్ధన్ ఖాతాల్లో పడలేదు. అదే విధంగా ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు జరగలేదు, 420 హామీలు కూడా జరగలేదు. అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి జైళ్లపాలు చేస్తా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. అధికారం అహంకారంకి 1 year లోపలనే ఈ విధంగా దౌర్జన్యాలకు, హింసలకు పరాకాష్ఠగా ఈ రోజు మిగిలిపోతున్నది కాంగ్రెస్ పార్టీ అని నేను స్పష్టం చేస్తున్నా. మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి రమేష్ గారు. ఇప్పటికి కూడా నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా, అసెంబ్లీలో నన్ను అర్థమవుతుండే మరి అసెంబ్లీలో చర్చ పెట్టకపోయి ఇప్పుడు రమేష్ గారు వినండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తుంటే ఫార్ములా ఈ రేసుకు ఏదైతే 55 కోట్లు మీరు అప్పటి ప్రభుత్వం పంపించిందో, మరి వాటిని ఏ విధంగా వాపస్ తీసుకొస్తారనే దాని మీద ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయో కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కాదు, సుప్రీంకోర్టు క్లియర్ గా అడిగింది, క్వాష్ పిటిషన్ రద్దు చేస్తున్న సమయంలో మీరు ఎందుకు ఫార్ములా ఈ ఎఫ్ఐఆర్ లో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అంటే ఫార్ములా ఈ కంపెనీ హోల్డింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు చేర్చలేదు అనే ప్రశ్న వేశారు. మరి ఎందుకు లేదు అది ఇప్పటి వరకు? దాని మీద కూడా సమాధానం చెప్పాల్సిన అక్కర ఉన్నది. మూడో విషయం ఏంటంటే, 2023 డిసెంబర్ లో వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేడం, ఫస్ట్ రాగానే హెచ్ఎండిఏ స్కామ్ అయింది, ఆ తర్వాత గొర్రెల స్కామ్ అయింది, ఆ తర్వాత చేపల స్కామ్ అయింది, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు, ఆ తర్వాత జిఎస్టీ స్కామ్ అయింది, ఆ తర్వాత మన రియల్ ఎస్టేట్ హైడ్రా విషయము దాని సెటిల్మెంట్ జరిగినాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవన్నీ అంశాలలో ఏ ఒక్క స్కామ్ ను కూడా లాజికల్ కంక్లూజన్ కు తీసుకెళ్లకుండా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క కొత్త స్కామ్ తీసుకురావడము, ఆ టైం పాస్ చేయడము 1 month, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక కొత్త స్కామ్. ఇప్పుడు జిఎస్టీ ఏమైంది, లాజికల్ కంక్లూజన్ ఏంది, దానికి అతాపతా లేదు. హెచ్ఎండిఏ స్కామ్ ఏంది, అతాపతా లేదు. గొర్రెల స్కామ్ ఏంది, అతాపతా లేదు. చేపల స్కామ్ ఏంది, అతాపతా లేదు. ఏది కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకురాకుండా ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా నడుస్తున్నాయి గత 1.5 month నుంచి. ఇప్పుడు దీనికి కూడా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొస్తారా? ఇవి కూడా ఐదు విషయాల లాగానే దీన్ని కూడా అట్లా ఓపెన్ ఎండెడ్ గా పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్తది మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అక్కర ఉంది. రైట్, రమేష్ గారు చెప్పండి, మీరేం చెప్తారు? కేంద్రంలో ఉన్న వాళ్ళు మీరు ఇవన్నిటి మీద కూడా ప్రశ్నించే అర్హత ఉందండి. అందుగురించే ప్రశ్నిస్తున్నాం కదా, అందుగురించే ప్రశ్నిస్తున్నాం. సైలెంట్ గా మేము ప్రశ్నిస్తున్నాం. నేను అనేది ఏంటంటే అన్ని కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి, అన్ని ప్రతి దాని మీద కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. ఇక్కడ వ్యవహారం అక్కడ నడుస్తుంది. కొన్ని విషయాలలో జాప్యం జరుగుతుంది తప్పితే దాని మీద ఈడీ ఇప్పుడు కొన్ని విషయాలు కేటీఆర్ విషయంలో ఈడీ గారు ఆ రికవరీ చేయడానికే కదా మనం ఇప్పుడు వేసిన కేసు. ఈడీ ఎంక్వైరీ జరిగిన తర్వాత అసలు పార్టీనే చేయలేదు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ సంస్థను పార్టీయే చేయలేకుండా రికవరీ ఎట్లా చేస్తారండి? ఏంటంటున్నారు? ఆ సంస్థను మీరు పార్టీయే చేయలేదు ఎఫ్ఐఆర్ లో, ఇక రికవరీ బహుత్ దూర్ కి బాత్ హై. సుప్రీంకోర్టు అన్నది, నేను అనట్లేదు, అది సుప్రీంకోర్టు అన్న మాట. మీరు వినండి, ఎంక్వైరీ స్టేజ్ లో ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ వాళ్ళ విట్నెస్ తీసుకున్న తర్వాత వచ్చి బయట బహిరంగంగా అన్ని జరుగుతాయి. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటది. అన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మీద కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళ మీద నో ప్రాబ్లం. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా తప్పిదాలైనా వాళ్ళ మీద కేసులు ఉంటాయి. అవన్నీ కూడా డబ్బులు రికవరీ చేసడానికి కూడా మేము 100% కృషి చేస్తాం. దాని ప్రభుత్వం డబ్బును అగాధంలో పడించే పరిస్థితి ఉండదు కదా. మీ పాత్ర ఏంటి అసలు? ఇప్పుడు జరిగిన కేటీఆర్ లాగా ఇది అదే తిట్టిన బీజేపీ ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ అయితలేరు, మాట్లాడతలేరు. మీ మోడీ గారు మాట్లాడతలేరు, దాని మీద చర్య తీసుకుని అంటలేరు, మీ బీజేపీ అంటలేరు. ఎందుకు మరి? ఎందుకనట్లేదు? అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని ప్రశ్నించడం జరిగింది. నేను ఒకటే అడుగుతాను మిత్రుల, జవాబు చెప్పినండి, ప్రశ్నిస్తే జవాబు చెప్పినాం. మీ బాధ్యతగా మీరు కూడా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటాయి కదా. ఏం చేయాలి, మేము ఏం చేయాలి మీరు చెప్పండి కదా. సిబిఐ రాకుండా చేసిర్రు, అట్లా కాదండి, సిబిఐ ఎంటర్ కాకుండా చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసుకొచ్చి సిబిఐ ఎంటర్ కాకుండా చేసిర్రు. దానికి దయచేసి మీరు అది లిఫ్ట్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ రావాలన్నాడు కదా, ఆ జీవో తీసివేసి లిఫ్ట్ చేయండి. అది లిఫ్ట్ చేస్తే సిబిఐ ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని లిఫ్ట్ చేయకుండా సంవత్సరం నుంచి టైం పాస్ చేసుకుంటూ పరిమితులు ఉంటాయండి సిబిఐ. అదే సిబిఐ రాకుండా చేసిరంటే అప్పటి ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. భారీ కుంభకోణాలు ఉంటేనే సిబిఐ దానికి అర్హత ఉంటది. మేము జీవో కాదు, కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలది స్కాములు జరుగుతుంది, దాని మీద సిబిఐ ఉంటాయి. కానీ చిన్న అమౌంట్లకు సిబిఐ రాదు. రేవంత్ రెడ్డి గారు అన్నారండి, నేనలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ రావాలని. అది కాదండి, ఇంట్లో దొంగతనం జరుగుతూ కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తారా? అది రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి, నన్ను కాదు. ఆయనే అన్నడని చెప్తున్నాను. వారన్న మాటనే నేను రిపీట్ చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ రావాలన్న పెద్ద మనిషి మరి ఆ జీవో ఎందుకు తీసేయలేదు? అది కాదయా, నేను అనేది మీరు గుర్తిస్తలేరు. అది సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది. రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము 2022లో అప్పటి ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, దాన్ని లిఫ్ట్ చేయండి కదా. కేంద్రానికే ఉంటుంది అర్హత సిబిఐని. సిబిఐ మొత్తం పరిమితి అంతా బీజేపీ ప్రభుత్వాన్ని. సిబిఐ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటది. జనరల్ కన్సెంట్ టు ఎంటర్ అనే దాన్ని జీవో తీసుకొచ్చి అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ తీసేసింది. జీవోలు ప్రతి రావండి, మీరు పార్లమెంట్ లో జీవో తీసుకురండి. అవన్నీ చేయరు మీరు, మన మీద మటుమట పడతారు. మీరు జీవో తీయడానికి మీ కేంద్ర ప్రభుత్వం చేయాలని, కానీ ఒక పరిమితి ఉంటుంది దానికి. ఇంత అమౌంట్ ఇంత ఉంటే దానికి లెక్క ఉంటుంది, దాని ప్రకారమే చేయగలుగుతారు ఎవరైనా. ప్రజానికి సిబిఐ ఇంత దొంగతనం పట్ట కూడా సిబిఐ. రమేష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏం జరగబోతుంది ఫైనల్ గా రమేష్ గారు చెప్పండి. ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. నేను ఒక్కటే విషయం అండి, నిర్ధారణ ఒక స్టేజ్ లో ఎంక్వైరీ జరుగుతా ఉంది. దాన్ని
సంపూర్ణంగా జరిగినాక ఎవరు మంచి వాళ్ళు, ఎవరు లంగలు, ఎవరు తప్పు చేసిండు, ఎవరు డబ్బు తిన్నారు, ఎవరు తప్పిదారి వల్ల జరిగింది, అన్యాయ ప్రజాధనం దుర్వినియోగం అయిందా లేదా, ఇవన్నీ కూడా బహిర్గతంగా అయిపోయి ఓకే ఇది ఇంకా ఇప్పుడే అరెస్ట్ ఇది సంపూర్ణంగా ఎలాంటి తప్పు జరగకుండా ఎంక్వైరీ జరిగితే తన నిర్ధారణ పెడితే డాక్యుమెంటేషన్ చెక్ చేస్తే తప్పటి బందీగా ఉంటుంది ఏదైనా వ్యవహారం. తప్పిదానికి వేరు కదా, ఇది అంటే మొత్తం న్యాయపరంగా పోవాలి. న్యాయపరంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, న్యాయపరంగా కొన్ని ఎంక్వైరీ చేసి సంపూర్ణంగా రికార్డు సంబంధించుకున్న తర్వాతనే దాని మీద జవాబుదారీదారుగా ఉండాలి. కాబట్టి అది ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి పెడతాం, ప్రతిదీ కూడా సమస్య పరిష్కరించి. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ నాగేందర్ గారు. నమస్తే. ఇది ఇవాళ డిబేట్. కీప్ వాచింగ్.